హలో అన్న నేను ఆల్రెడీ సరిపోతుందా? ఓకే చదువుకున్నారు. పెట్టిన సంబంధించిన కాదు ఈ మెసేజ్ అని నీకు వాట్సాప్ పెట్టినాను ఎప్పుడెప్పుడు పెట్టాను. ఇప్పుడు అన్నిసార్లు మీరు పిటిషన్ పెట్టారు, అన్నిసార్లు మీకు రమ్మని ఆ స్టేషన్ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ రావాలి కదా. సరే ఓకే, నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను నేను? తను ఎన్నిసార్లు ఫోన్ చేశాను? మాకు పనిలాగా నీకు ఫోన్ చేస్తున్నావు అయితే కదా ఆన్సర్ సార్. అదే అది ఎన్నిసార్లు ఫోన్ చేశాను? నేనే దగ్గర 10 టైమ్స్ చేశాను. గ్రాడ్యుయేట్ అంటారో మళ్ళీ పిటిషనర్ పెట్టుకున్నప్పుడు నీకు చూసేటప్పుడు రాకపోతే ఎట్లాగా? నేను మెసేజ్ పెట్టాను, నీ వాట్సాప్ మెసేజ్ పెట్టా కదా. నేను ఎన్నిసార్లు నీకు కాల్ చేసి మాట్లాడుతాను వాళ్ళు చూసినప్పుడు నేను పంపించిన అన్నీ ఉంటాయి. చూసినప్పుడు ఫాస్ట్ వాటికి ఒక్కదానికన్నా సమాధానం ఇస్తారా? నాకు ఇచ్చింది 22 ఈ ఫైల్ 22 నుంచి ప్రతి ఒక్క మెసేజ్ అది షాట్ వచ్చినప్పుడు మరి సరే ఈజీగా అన్నిసార్లు మరి 3 ఆఫీసర్లు నీకు మెమోలు పంపిస్తూ ఉన్నారు, నోటీసులు పంపిస్తున్నారు, మరి మీకు న్యాయం కావాలని పెట్టారు, మరి రావాలిగా. ఇంటికి వెళ్తేనేమో మా అబ్బాయి కావాలంటారు. ఓకే, మీ అబ్బాయి ఉంటే మీరేమో బెంగళూరులో ఉన్నారంటారు, ఇంకో దగ్గర ఎక్కడో ఉన్నారని చెప్తారు. లొకేషన్ ఏమో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరిని ఇది ఇచ్చారో ఇది ఇచ్చారో మరి దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం లేనప్పుడు ఎందుకు అలాగా? ఉపయోగం లేనప్పుడు ఎందుకు పెట్టుకోవడం? ఇప్పుడు నోటీస్ ఇప్పుడు
చేసుకోవాలి. వస్తే పెట్టి నేను ఎంక్వైరీ ఆఫీసర్తో ఎంక్వైరీ చేసుకుని మీరు ఉన్నది రీజన్ పంపిస్తాను. లేదు అని అంటే ఓకే ఈయన రెస్పాండ్ కాకలేదు అనేసి ఇచ్చి పంపిస్తాను. అది లాస్ట్ది ఉంది కదా, దాన్ని సంతకం పెట్టించుకుంటాం నా డేట్ లాస్ట్ మేము పట్టానికి లేవా జెరాక్స్ తీసుకుంటే ఏమంటే ఇచ్చేసి పంపించేసి మన దగ్గర పెట్టుకో.